మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నేడుదముకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 16వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 16వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 30 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులను వివేకులను ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచి అవని నిన్ను స్తుతించుచున్నాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాలలో అనేకులను తండ్రి యొద్ద ప్రేమ చేత, తండ్రి యొక్క కరుణాకృపల చేత వారికి తండ్రి ప్రేమను గుర్చిన అనేకమైన పరలోక సంబంధమైన విషయాలను ప్రభు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో మారు మనసు పొందాలని, మార్పు కలిగి ఉండాలని, దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చువారై ఉండాలని భక్తుడైన మత్తయి ద్వారా ఆనాడు ప్రభు పలికిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నారు, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భములో వారు ఏ విధమైన ఆలోచనల చేత, తలంపుల చేత మనుషులు జీవిస్తున్నారో, మనుషులు ప్రవర్తిస్తున్నారో, వారి ఆలోచన విధానం ఏమైనదో, అలాంటి సందర్భాల్లో ప్రభువు ఏర్పరచుకున్న బిడ్డలైన వారు ఏ విధంగా ఆయన చిత్తాన్ని జరిగించేవారై ఉంటారని మాటనిక ప్రభు గుర్తు చేశారు. కాబట్టి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా అంటున్నాడు. అంటే ఆకాశానికి భూమికి ప్రభు అయిన ఆ దేవాది దేవుడైన తండ్రిని బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి, తండ్రి ప్రేమను బట్టి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ, నీవు జ్ఞానులను వివేకులను ఈ సంగతులు మరుగు చేసి అంటున్నాడు. అంటే జ్ఞానులకి, ఎవరైతే ఈ లోకంలో జ్ఞానాన్ని కలిగి లోకానుసారంగా, లోక సంబంధంగా, మరి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు ఆలోచన కలిగి ఉన్నారో అటు వారిని ప్రభు ఇక్కడ గుర్తు చేసి అంటున్నాడు, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి అంటున్నాడు. అంటే వివేకులకు అంటే వాళ్ళకున్న ఆ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి వారికంటే అంటే ఇవి ఏమైంది, ఇక్కడ దేవుని యొక్క మర్మాలను, దేవుని యొక్క ఉద్దేశాలను వాళ్ళకి కాకుండా ఆయన ఎవరికి కనుపరుస్తాడంట, మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించున్నాను. పసిబాలురు అంటే చిన్నబిడ్డలు కాదు, అక్కడ దేవుని యందు నమ్మిక ఉంచువారు, దేవుని యందు విశ్వాసం ఉంచువారు, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా నడుచువారు, ఆయన మాటకు లోబడువారు, ఆయన చిత్తాన్ని జరిగించువారు. అంటే పసిబాలురు అంటే మనము ఆయన బిడలమై ఉన్నాము కాబట్టి తండ్రి యొక్క సంరక్షణలో ఆయన కుమారుడైన క్రీస్తునందు, క్రీస్తు యొక్క ప్రేమలో మనము ఆయన కుమారులుగా, కుమార్తెలుగా జీవించేవారమై ఉన్నారు. ఆ ఉద్దేశంతో ప్రభు ఇక్కడ పసిబాలురకు అనే మాటను ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను అన్నాడు. తండ్రి దృష్టికి ఏది అనుకూలమైందో అదే విషయాన్ని కుమారుడైన క్రీస్తు ప్రభువారు లోకములో ఉండే మానవులైన మనందరికీ తెలియజేస్తున్నారు. అంటే తండ్రి యొక్క చిత్తం ఏంటో, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో, తండ్రి యొక్క ఆలోచన ఏంటో ఆయన కుమారుని ద్వారా బయలుపరిచినప్పుడు ఆయన కుమారుడు మనకు వాటిని తెలియచేస్తూ, ఇక్కడ ప్రభువు ద్వారా తెలియబడుతున్న మాట ఏంటి, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఇప్పుడు ప్రభువుకి
ఇవన్నీ ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడైన యెహోవా ఇచ్చారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడైన యెహోవా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దాని మీద, అంటే తండ్రి యొక్క ఉద్దేశాలను బట్టి, తండ్రి యొక్క ఆలోచనను బట్టి ఆయన జీవిస్తూ, తండ్రి ఏదైతే ఆయనకు తెలియజేశారో దాన్ని ఆయన మనకి తెలుపుతున్న సందర్భము. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారికి తండ్రి చేత ఇవన్నీ అప్పగింపబడ్డావి, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. కలిగి ఉండి తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు అంటున్నాడు. అంటే ఎవరు ఈ తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని కలిగి ఉంటారంటే వారి యొక్క ప్రేమ, వారి యందు ఎవరైతే విశ్వాసం, అంటే ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రభువునందు ఎవరైతే ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తమ హృదయాలను సిద్ధపరచుకుంటారో వారికి ఆయన కనుపరచును. ఎవరో కుమారుడైన క్రీస్తు వారికి కనుపరచును. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు అంటున్నాడు. అంటే ఇప్పుడు కుమారుడే తండ్రిని ఎరిగినవాడు. ఇప్పుడు కుమారుని ద్వారా మనం ఎవరిని కలుసుకుంటామంటే తండ్రిని కలుసుకుంటాం. కాబట్టి కుమారుడుగాక ఎవడును కుమారుడుగాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించునో వాడుగాక మరి ఎవడునో తండ్రిని ఎరుగడు. అంటే క్రీస్తు ప్రభువారే నీకు తండ్రిని గురించి బయలుపరుపు. అంటే ఏంటి? ఆయన ఎలాగ తండ్రితో నివాసము కలిగి వారు ఏకాత్మ కలిగి ఉన్నారో ఆ విషయాలను మనకి ఆయన తెలియజేసినప్పుడు మనము క్రీస్తుని బట్టి తండ్రిని కలిగిన వారమై ఉంటాం. అంటే తండ్రి కుమారులు ఏకాత్మ కలిగి ఏకహృదయం కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రేమను నేడు మానవులమైన మనము కలిగి ఉంటాము. కాబట్టి మనం ఏమై ఉండాలంటే మారు మనస్సు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఈ లోక జ్ఞానానుసారంగా కాక పరలోక సంబంధమైన దేవుని యొక్క చిత్తం ఏమైనదో, ఆయన ఉద్దేశం ఏమైనదో మనము తెలుసుకోవాలి. అదే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ లోక భారము, ఈ పాప భారము, శరీర సంబంధమైన వ్యాధితోనూ అనేకమైన హింసలతోనూ వేదనలతోనూ నిండి ఉన్న మన యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి నుంచి మనకి విడుదల కలగాలంటే మనము ప్రభు యొద్ద చేరాలి. ప్రభు ద్వారా తండ్రిని చేరగలము. అంటే ఏ భారమైతే నీ జీవితంలో, ఏ ఇబ్బంది అయితే నీ జీవితంలో, ఏ వేదన అయితే నువ్వు కలిగి ఉంటున్నావో అది తొలగింపబడాలంటే నీవు క్రీస్తు యొద్దకు రావలసినది. క్రీస్తు ప్రేమకు నీవు బదులు అవ్వాలి. క్రీస్తు ప్రేమను బట్టి నీవు జీవించాలి. క్రీస్తు ప్రేమతోనే నీవు ఈ సమస్తమైన వాటిని చేయగలవనే విషయాన్ని ప్రభు ఇక్కడ తండ్రిని గూర్చి ఉద్దేశించి మాట్లాడుతానంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మనము ప్రభువుతో సదాకాలం ఉండాలి కాబట్టి ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి నేడు మనము తండ్రి దగ్గరకు చేరవలసి ఉన్నాం. కాబట్టి ఈ పాప భారం అంతా మనము తొలగించుకోవాలంటే మన కొరకు మరణించి తిరిగి లేచి మన పాపమంతా తొలగించిన ఆయన కుమారుడైన క్రీస్తు రక్తములో మనము కడగబడాలి. అంటే శరీరధారిగా ఆయన మన మధ్య నివసించాడు, మన కోసము ఆయన పంపబడ్డాడు, మనలను విమోచించడానికి ఆయన తన రక్తాన్ని చిందించిన విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. అందుకనే భారం మోయిచున్న వారికి విశ్రాంతి ఆయన ఇచ్చువాడన్నాడు. ఆ విశ్రాంతి ఎలాంటిది అంటున్నాడు ఆయన? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక ఏమంటున్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, ప్రభు దగ్గరికి వస్తామో, ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటామో, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటామో అప్పుడు మనం ఏమవుతామంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన విషయాన్ని, మన కొరకు ఆయన రక్తం చిందించిన విషయాన్ని బట్టి నీ పాపభారమంతా ఆయన ఆ సిలువలో భరించాడు. కాబట్టి నీవు విమోచింపబడి, విడిపింపబడి ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటావు. అంటే ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమను గురించి ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
మన ప్రాణానికి విశ్రాంతి అంటే సమాధానం లేని స్థితిలో మనం ఉండకూడదు. సమాధానాధిపతి అయిన ఆ దేవాది దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని బట్టి మనం ఇహమందు సమాధానపరచబడి సంతోషముతో ఆనందముతో తండ్రి చిత్తాన్ని జరిగించిన కుమారుని యందు విశ్వాసం ఉంచి కుమారుని ద్వారా తండ్రిని తెలుసుకొని ఆయనతో జీవించాలి. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది అంటున్నాడు. ఆయన కాడి అంటే మనము ఆయనను కలిగి ఉండాలి. ఆయన వాక్యముల చేత, ఆయన ఆత్మ చేత ఆయన మనకు అనుగ్రహింపజేస్తున్న ప్రతి విధమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే మనము ఆయన యందు, ఆయన మాటల యందు ఏ వాక్యమైతే శరీరధారిగా మన మధ్య నివసించిందో ఆ శరీరధారి అయిన క్రీస్తుని మనం కలిగి ఉంటే, ఆ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటే, ఆ క్రీస్తు యొక్క ప్రేమకు తగిన వారంగా మనం జీవిస్తే ఈ సమస్తమైన భారాన్ని నుంచి ఆయన మనకి విడుదల అనుగ్రహిస్తాడు. కాబట్టి లోకమునందు ఉన్న వాటిని కాక, లోక సంబంధమైన వాటిని కాక, పరసంబంధమైన పరలోక సంబంధమైన దేవుని చిత్తమేమై ఉన్నదో ఆయన తెలియజేసిన మాటను బట్టి, భక్తుడైన మత్తయి ద్వారా ప్రభు తెలియజేసిన మాటలను బట్టి మనము మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది దేవుని యొద్ద మనము చేరినట్లయితే ఆయన మనకు విశ్రాంతి కలుగు చేస్తారు. కాబట్టి సమస్త భారాన్ని మోసిన ఆయనకు మన పాపభారమంతయు, మన అతిక్రమములన్నీ, మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన నీతిని మనం పొందాలని ఆయన కోరుతున్నాడే. కాబట్టి ఉదయకాల సమయము పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు మనము ఆయన చెంత చేరి ఆయన ద్వారా తండ్రి యొద్దకు చేరువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, తండ్రి చిత్తమును అనుసరించి, తండ్రి ఉద్దేశాలను అనుసరించి, తండ్రి ఏదైతే నాయన మీకు బయలుపరచారో వాటిని తెలియచేయటానికి, వాటిని వివరించడానికి మీరు మా కొరకు ఈ లోకానికి పంపబడ్డారు. పాపముల ఉన్న మమ్ములను విడిపించడానికి, మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము అయినా నీ కుమారుని పంపించి నీ కుమారుని ద్వారా మాకు నేడు విమోచనను అనుగ్రహించి విశ్రాంతిని కలుగజేశారు. కాబట్టి నాయనా, నీ యందు విశ్వాసం ఉంచి నీ ప్రేమయందు, నీ కృపయందు కొనసాగుటకు మాకు సహాయము దయచేయండి. అయ్యా, ఈ లోకములో వెరివారిని వారిని నాయనా, ఈ లోకములో ఎవరైతే ప్రభువా నీ ప్రేమయందు నిలిచి ఉండారో నాయన, అట్టి వారిని నీవు పిలుచుకున్నావు. అవును నాయన, గనులైన వారిని, గొప్పవారిని నువ్వు పిలవలేదని, ఎవరైతే వారి యొక్క జ్ఞానమును బట్టి, వారి యొక్క ఉద్దేశాలను బట్టి కాదు, ఎవరైతే వారి హృదయాలను సరిచేసుకొని, ఎవరైతే వారి హృదయాలను నీ వైపు త్రిప్పుకొని నీ వాక్యమునందు జీవము కలిగిన నీ మాటల యందు నిలిచి ఉంటారో అట్టి వారిని, అనగా పసిపిల్లలను అనే మాటను నీ బిడ్డలుగా నీవు పిలిచిన్నావు. కాబట్టి నైనా నీ బిడ్డలమైన మేము నీతో, తండ్రితో సదాకాలము జీవించడానికి మీరు మా మధ్య ఉంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత మేము ఇటు రీతిగా బలపడడానికి, విశ్వాసంలో కొనసాగడానికి మీరు కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నైనా మేము నీ యొద్ద చేరినప్పుడు నైనా మా భారమంతయు తీసివేసి మాకు సమాధానము, నెమ్మదిని, విశ్రాంతిని మీరు ఇస్తానన్నారు. కాబట్టి నైనా నీతో యుగయుగాలు జీవించడానికి, నీతో సదాకాలం ఉండడానికి, నీ నిత్యరాజ్యంలో చేరడానికి కావలసిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. నీ వాక్యము చేత, నీ వాక్యము ద్వారా మేము కట్టబడి పట్టబడి నీ యందు నిలిచి జీవించి నీతో నీ నిత్యరాజ్యంలో యుగయుగాలు జీవించగలందుల కట్టి కృప దయచేయండి. బలహీనం ప్రభా బలపరచు, రోగులం ప్రభా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకుని కుటుంబాలను ఆదరించండి. ప్రతి వారికి నీ రక్షణ సునాదములు వినిపింపజేసి నీ యందు మేమును మా యందు నీ మాటలు నిల్చున్నట్లు అట్టి కృపతో నింపమని నేడు సమాధి పరిచర్యలు, నీ సేవలో నీ వాక్యము చేత, నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిది నానేడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.